హాయ్ అండి. చాలా సింపుల్‌గా, హెల్తీగా, టేస్టీగా ఉండే రాగి జావ ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 4, 5 స్పూన్లు రాగి పిండి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసి కలిపి పక్కన పెట్టుకుందాం. అయితే రాగి జావ వేరు, రాగి అంబలి వేరు 2 ఒకటైతే కాదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 1:30 గ్లాసుల వరకు వాటర్ ఏసి మరిగించుకోవాలి. వాటర్ మరిగేటప్పుడే రుచికి తగ్గ సాల్టు, అలాగే జీలకర్ర యాడ్ చేసి మరిగించుకుందాం. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి మొత్తం ఒకేసారి వేసి మంట మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి కలుపుతూనే ఉండాలి. మనం కలపడం ఆపేసామనుకోండి ఉండలు కట్టేస్తుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఈ రాగి పిండి కలర్ చేంజ్ అయ్యి దగ్గర పడ్డాక స్టవ్ ఆపేసి చల్లారబెట్టేసుకుందాం. పిల్లలకు ఈవినింగ్ అయినా, మార్నింగ్ అయినా రోజుకు ఒక్కసారైనా వాళ్ళకి నచ్చినట్టు రాగి పిండితో ఇలా జావ చేసిస్తే పిల్లల బోన్స్ బలంగా తయారవుతాయి. ఇప్పుడు మనం ఉడికించిన రాగి పిండి తీసుకొని, పల్చగా ఉన్న మజ్జిగని తీసుకొని రెండిటిని మిక్స్ చేసి ఆనియన్స్ కానీ, ఉప్పు మిరపకాయలు కానీ ఇలా మీకు ఇష్టం ఉన్న వాటితో ఈ రాగి జావ తీసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో గాని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థాంక్ యూ.